పిల్లలకు. పిల్లలు 120 మంది పిల్లలు. మీరు బచ్పన్ సే హైదరాబాద్ కాబట్టి బై బర్త్ హైదరాబాదీ. ఎస్. ఇప్పుడు ఆ రోజుల్లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు లేకపోతే కనుక సికింద్రాబాద్లో ప్యారడైజ్ చాలా ఫేమస్ ఉన్నాయి కదా, వాటి గురించి మీ అనుభవాలు ఏమిటి? అది ఇది తెలుసుకుందాం అన్నాడు. ప్యారడైజ్ అనేది హోటల్ కాదండి. అందరు ప్యారడైజ్ హోటల్ అది ప్రపంచవ్యాప్తంగా ప్యారడైజ్ హోటల్ అయిపోయింది. యాక్చువల్గా ప్యారడైజ్ అనేది థియేటర్. ప్యారడైజ్ థియేటర్ ఓనర్ పేరు అంజయ్య గారు. అంజయ్య గారు నేను చాలా ఇచ్చిన అంజయ్య. లష్కర్లో అంజయ్య అంటే ఆయన ఒక్కటి పేరే. లష్కర్ అంటే సికింద్రాబాద్. ఓకే. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా లష్కర్ అంటారు. చాలా ఫేమస్ ఆ రోజుల్లో ఆయన. చాలా ఫేమస్ ఆయన. మంచి దానకర్త కూడా ఆ రోజుల్లో. సో ప్యారడైజ్ థియేటర్ ఆయన ఎన్టీ రామారావు పిక్చర్ అగ్గిపిడుగు అగ్గిరాముడు ఆ పిక్చర్ తేవడానికి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కడానికి పోతే ట్రైన్ మిస్ అయిందట. అయ్యో. ట్రైన్ మిస్ అయితే ఆయన ట్యాక్సీ తీసుకొని భువనగిరిలో ట్రైన్ క్యాచ్ చేశాడు. ఇదే ట్రైన్ క్యాచ్ చేశాడు. భువనగిరి దాటితే మీకు ఆలేరు వస్తుందండి, మధ్యలో రాయగిరి వస్తుంది, రాయగిరి దాటి ఆలేరు వస్తుంది. ఆలేరు దాటిలో పెద్ద వాగు వస్తుంది, టర్న్ అవుతుంది మన ట్రైన్. ఆ వాగు అప్పుడే కొట్టుకుపోయి ఈ ట్రైన్ వచ్చింది ఆ రోజు. పెద్ద వర్షం ఉంటుందంట. నేను 9-10 ఏళ్ళ పిల్లని ఉంటాను. ఆ ట్రైన్ కొట్టుకుపోయి అందులో చనిపోయాడు. ఆయన చాలా ఫిలాంథ్రఫీ, చాలా సేవ చేసిన వ్యక్తి. ఆయన చనిపోయినాక దాదాపు 10 సంవత్సరాలకు కూడా మేము వినేవాళ్ళం. అడుక్కునే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ లష్కర్ అంజయ్య పేరు మీద పాటలు పాడి అడుక్కునేవాళ్ళు అప్పట్లో. ఆయన మంతమాన్ బాబు. ఆయన ఒకడు బూర్గు మహాదేవ్ అని మన సికింద్రాబాద్ మహబూబ్పల్లి జీవితాల దర్గా అని ఉంటుంది. సికింద్రాబాద్ దర్గా అంటే అక్కడే వాళ్ళు ఇది మా బూర్గు మహాదేవ్ హాల్ అని ఒకటి కట్టించారు. అక్కడ భగవద్గీత అన్నీ నేర్పించేవాళ్ళు. ఇది మన రామాయణం మహాభారతం శ్లోకాలని నేర్పించేవాళ్ళు. ఇలా కొందరు ఉన్నారండి ఆ రోజు. ఇక్కడ సంగం థియేటర్ రామస్వామి అని తెలుసా మీకు? చూసాం చాలా చూసాం. వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ మీదనే ఇట్లా కూర్చొని బస్ ఎక్క వచ్చేవరకు అక్కడ కూర్చోవాలి. ఇక్కడ మా ఫ్రెండ్, మా ఇల్లు కిరోసిన్ దీపం కదా, నేను అక్కడ చదువుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునే వాళ్ళం. అయితే అక్కడ రామస్వామి గారు కూడా చాలా సేవ చేశారు. అక్కడ కూడా మేము వాటర్ క్యాంప్ వేసాం, డ్రింకింగ్ వాటర్ క్యాంప్స్ వేసాం అక్కడ కూడా వాళ్ళది ఎవ్రీ ఇయర్. సో అట్లా చాలా. ఇక్కడ వెంకటేశ్వర లాడ్జ్ అని ఉండే సెక్రటేరియట్ కూడా వాళ్ళకు వేసాం. మన ఇంకా జేమ్స్ స్ట్రీట్లో ఒక మార్వాడి సేట్ ఉండేవాళ్ళు, రామ్ గోపాల్ సేట్ పేరు. వాళ్ళ దగ్గర కూడా వాటర్ క్యాంప్ వేసేవాళ్ళం. గంజి వెంకన్న అని చాలా ఓల్డెస్ట్ పెయింట్ షాప్ ఇన్ హైదరాబాద్. ఆయన కారణంగా దాదాపు ఒక 40 పెయింట్ కంపెనీలు ఇప్పుడు వేరే వాళ్ళు పెట్టారు. ఆయన స్ఫూర్తితో గంజి వెంకన్న, మీరు రాణిగంజ్ పోయి చూడండి, అంత ఫేమస్. సో వాళ్ళ దగ్గర వాటర్ క్యాంప్ వేసేవాళ్ళు. ఇట్లా చాలామంది. ఆ రోజుల్లో మీరు చిన్నప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫుడ్ హోటళ్ళు లేకపోతే కనుక గొప్ప థియేటర్లు ఏమి ఉండేవి ఆ రోజుల్లో? ఆ రోజుల్లో సంగం టాకీస్, సుదర్శన్ 3570, దేవి టాకీస్ తర్వాత వచ్చిందండి. తర్వాత కంకర్ చంద్రయ్య అని ఇప్పుడు సంధ్యా టాకీస్ ఓనర్ ఉండే ఆయన. సంధ్యా 3570 తర్వాత కట్టారు, అది నేను పెద్దగా అయ్యాక. దెన్ శాంతి టాకీస్, దీపక్ నారాయణగూడ. అవి ఫేమస్. శాంతి టాకీస్ అంటే ఫేమస్ ఆ టైంలో, ఇప్పుడు కూడా ఫేమస్. తర్వాత ఎన్టీఆర్ కూడా థియేటర్లు కట్టాడు, రామకృష్ణ 3570. షోలే సినిమా చూడాలంటే మేము 2-3 గంటలు నిలబడితే మాకు టికెట్ దొరికింది. ఒక షోకి పోతే ఇంకో షోకి టికెట్ దొరికింది. అంతదాకా నిలబడాలి. ఎందుకంటే మనం 1 రూపీ టికెట్ వాళ్ళం కదా, 60 పైసలు 80 పైసలు టికెట్ వాళ్ళం కదా. సో అట్లా మజా వచ్చేది. అట్లా కూడా నడుచుకుంటూ రావాలి. ఎక్కడి నుంచి? మేము ఎక్కడ పోయినా నడుచుకుంటూ పోవాలి. సికింద్రాబాద్ నుండి హైదరాబాద్ వరకు నారాయణగూడ అయినా నడుచుకుంటూ పోవాలి. టికెట్ కష్టం. ఆ రోజు క్రాస్ రోడ్లు ఎట్లా మీ చిన్నప్పుడు? ఎన్ని ఇండ్లు అక్కడ? క్రాస్ రోడ్ మంచిగానే ఉండే అండి. క్రాస్ రోడ్ మంచిగానే ఉండే. క్రాస్ రోడ్ చాలా డిసిప్లిన్ ఏరియా ఉండే అండి. ఏం గొడవలు అయ్యేది కాదు అప్పుడు. ఒక 2 ఇన్సిడెంట్ పెద్దగా జరిగినాయి అక్కడ. కానీ ఏమైనాయి? ఒక ఇన్సిడెంట్ ఏమో సంధ్యా థియేటర్లో సినిమా చూసి వస్తుంటే ఎవరో రైవాలిటీతోని వాళ్ళు కారు బయట రాగానే భర్తని చంపేశారు. వాళ్ళు పోడ్చి భార్య మేడ నుంచి పుస్తే లాగి నువ్వు చనిపోతున్నావు ఇలా చూపించారు. ఆ రోజులో ఎంత ఏడ్చామో, అంత దుర్మార్గం ఒకటి జరిగింది. అంతకుముందు ఒక ఆయన ఛత్రిలో గన్ను పెట్టి ఒక ఆయన చంపేశాడు. ఆ 2 ఇన్సిడెంట్ పెద్దవి క్రాస్ రోడ్లో నేను చూసినాయి. కానీ సికింద్రాబాద్ వాజ్ వెరీ వెరీ పీస్ఫుల్. హైదరాబాద్లో ప్రభుత్వాలు మారాలంటే కర్ఫ్యూ వచ్చిన రోజులు. సంవత్సరంలో 3-4 సార్లు కర్ఫ్యూ వచ్చేది.
ఆ పరిస్థితులు సికింద్రాబాద్లో ఉండేటివి కాదు. హైదరాబాద్లో మన ఇద్దరం ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆ గొడవ లేనప్పుడు మీరు అటు సైడ్ నేను ఇటు సైడ్ అట్లా గొడవలు అలాంటి పరిస్థితులు అన్నీ పోయాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ బికేమ్ వెరీ కామ్ కూల్. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు చాలా చేశాడు ఆ విషయంలో. అంటే ఆయన వచ్చిన తర్వాతే మారు పబ్లిక్ ఆలోచన కూడా ఇవాళ మారింది, కానీ మీ చిన్నప్పుడు పబ్లిక్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది? థాట్ ప్రాసెస్ ఏం లేదండి, కష్టపడాలి, బతకాలి, కష్టపడితేనే తిండి. ఎక్కువ వాళ్ళు రోల్లో కారం నూరుకొని తింటాం, ఎల్లిపాయ కారం ఇంత నూనె వేసుకొని జొన్న రొట్టె చేసుకొని దాని మీద తింటే ఒక రొట్టె ఒక పిల్లని సరిపోయేది అప్పట్లో. నూకలు కూడా తిన్న రోజులు ఉన్నాయండి. 60 పైసలకు కిలో ఇచ్చేది నూకలు. బియ్యం అంటే 80-90 పైసలకు దొరికేది. సన్న బియ్యం తక్కువ, రేషన్ మీద కూడా బియ్యం కొంచెం వచ్చేది. అప్పట్లో సిమెంట్ కూడా 18 రూపాయలు 17 రూపాయలు ఉండేది ఒక బ్యాగు. అట్లా అసలు రోజులు ఉండేది. సో అలాంటివన్నీ చూస్తూ వచ్చాం చాలా జీవితం. కానీ మీకు ఏమైనా అవార్డులు వచ్చినాయి మరి ఇంత సర్వీస్? చాలా వచ్చాయండి. నేను ఆఫీస్ పరంగా బిహెచ్ఈలో నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పనిచేశాను. దాదాపు 60 పైన అవార్డులు అప్ టు ఇంటర్నేషనల్ లెవెల్ సంపాదించాను. అంటే కాంపిటీషన్స్ ఉంటాయి, క్వాలిటీ కాంపిటీషన్స్ వల్ల, ప్రొడక్టివిటీ కాంపిటీషన్స్ వల్ల. సోషల్ వర్క్ చేసేవాడు కూడా అవార్డులు ఆశించరండి. సోషల్ వర్క్లో అవార్డు కోసం ఇప్పుడు సాధు సన్యాసులు ఉంటారు అనుకోండి, వాళ్ళకు మీకు పద్మశ్రీ ఇస్తుంటే వాళ్ళు తీసుకోరు. అట్లనే సోషల్ వర్క్ చేసే వాళ్ళకు అవార్డులు అవసరం లేదండి. పని చేయాలి, మనతోని ఒకరు బెటర్ అవ్వాలి కండిషన్.